ప్రజా వ్యతిరేక వైఖరి, ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తుల్ని రేపు కొనడానికి ఇబ్బంది అవుద్దని చెప్పి ఇప్పుడే పండియకుండా చేయాలని చెప్పి చేస్తున్న కుట్ర రైతులపైన, ఇవన్నీ రోజు రోజుకు బయటపడుతున్నాయి, నగ్నంగా కనబడుతున్నాయి. నిన్న మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నాడు ఢిల్లీకి వెళ్ళి కూడా. వీళ్ళకి ఏమాత్రం సోయలేదు కృష్ణ పైన కానీ గోదావరి పైన కానీ. కాళేశ్వరం విషయంలో ఆనాడు మాట్లాడిన తప్పుడు మాటలు, ఆనాడు మాట్లాడిన అబద్ధ ప్రచారాలు, ఎన్నికలకు తాత్కాలిక అవసరంగా మాట్లాడిన అబద్ధాలు, కేసీఆర్ గారి పైన చేసిన ఆధారం లేని అర్థం లేని అసంబద్ధమైన ఆరోపణలు, వాటిని నిలబెట్టుకోవడం కొరకు మళ్ళీ పదే పదే అది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మొన్న యాసంగిలో ఏదైతే ధాన్యం కొనడంలో విఫలం చెందినరో దాని నుంచి రైతులు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం మొదలు దొడ్డు ఓట్లకే బోనస్ ఇస్తారనుకున్నారు 500. కానీ వీళ్ళు మాట మార్చి సన్న ఓట్లకు బోనస్ ఇస్తామంటే కూడా నెమ్మదిగా రైతులందరూ కూడా సన్నోట్ల వైపు మారుతున్నారు. దాంతో వీళ్ళ అంచనాలకు మించి వీళ్ళు తప్పించుకోవడం కొరకు అన్న మాట అది. సన్న ఓట్లు అయితే పండిస్తలేరు, కేవలం కృష్ణా ఎడమ కాలువ వైపు కొంత, నాగార్జునసాగర్ ఎడమ కాలువ వైపు కొంత పండించినా అవి మిల్లర్లకే సరిపోతున్నాయి అన్న సమాచారంతో సన్న ఓట్లకి ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ క్రమంగా ఇవాళ రైతులు మొత్తం రాష్ట్రం అంతటా కూడా సన్నోట్ల వైపు మళ్ళీనరు. దాంతో కంగుతిన్న ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ పంటే పండియకుండా చేయాలన్న కుట్రతోని నదుల నీళ్ళు, ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వడం లేదు. అది గోదావరి పైన మొదటి నుంచి స్పష్టంగా కనపడ్డది. మళ్ళీ నిన్న ఇవాళ కృష్ణా నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా కృష్ణా వైపున్న లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయకుండా, జూరాల నుంచి కూడా నీళ్ళు ఇవ్వకుండా, శ్రీశైలం నుంచి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్రకు తెరదిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మొన్నటి వరకు మనకు కేవలం ఏదో కేసీఆర్ గారి మీద ఆ రోజు చేసిన అబద్ధపు ఆరోపణలు నిజమైతాయి, బయటపడుతుంది, వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకి అని చెప్పి చేయట్లేదు అన్న భ్రమంలో ఇంతకాలం ఉంచిండ్రు మీడియాను అందరినీ. కానీ అసలు ప్రభుత్వం కుట్ర రైతుల్ని వ్యవసాయం నుంచి దూరం చేయడం కొరకే, రైతుల్ని వరి పండించకుండా ఉండడం కొరకు మాత్రమే ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దాంట్లో భాగంగానే ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా చేస్తూ, మరొక వైపు విద్యుత్తును కూడా పథకం ప్రకారమే కట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ రైతును అడగండి, 10-12 గంటలు కూడా విద్యుత్ వస్తలేదు సరిగ్గా. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పే నాదుడే లేడు. మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే మంచినీళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు కూడా అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు జనం, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు లేక. ఇది కేవలం నీళ్ళు అక్కడ అందుబాటులో లేకనో, సోర్సెస్ లేకనో, వ్యవస్థ లేకనో కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం. అది పట్టణమైనా, ఏ పల్లె అయినా, ఎంత మారుమూల గోండుగూడమైనా, గిరిజన తండా అయినా, ఎక్కడైనా 10 ఇండ్లున్నా సరే ఇచ్చినాం. అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. 5 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నీళ్ళు వచ్చినాయి వరుసగా. విద్యుత్ కూడా మేము వచ్చిన 6 నెలల నుంచి మొదలుపెట్టి జూన్ 2కి వస్తే నవంబర్ నుంచి అన్ని రంగాల వినియోగదారులకి, గృహ వినియోగదారులు కావచ్చు, వాణిజ్య వినియోగదారులు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులు కావచ్చు, అందరికీ 24 గంటలు ఇచ్చినాము వరుసగా 10 ఏళ్ళు, 9 ఏళ్ళు పైన. రైతులకు వరుసగా 6 ఏళ్ళు 24 గంటల విద్యుత్ అందుబాటులో ఇచ్చినాం, ఎక్కడ నిమిషం పోకుండా. ఎక్కడ కూడా రాష్ట్రంలో బోర్ బండ్లు కనపడలే, మొత్తం బంద్ చేసి పెట్టుకున్నారు రిగ్గులు. ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాలకు పంపుకున్నారు, అమ్ముకునేటోళ్ళు అమ్ముకున్నారు. కానీ వాళ్ళు మీరు నిన్నటి వరకు
నిన్న ఇవాళ ఈ తుఫాన్ ప్రభావం వల్ల వచ్చిన వర్షాలకు పొలాల్లో పోకుండా ఆగినాయి. కానీ నిన్నటి వరకు మీరు ఎక్కడ చూసినా మళ్ళీ 9 జిల్లాలలో రిగ్గులకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. విద్యుత్ కోతలు అంతు లేకుండా పోయింది. మంచి ఇళ్ళకు దిక్కు లేకుండా అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 2014కు ముందు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ గురువులు, వాళ్ళ సమైక్యవాద గురువుల కాలంలో ఏం జరిగిందో మళ్ళీ తెలంగాణ అక్కడికి తీసుకొచ్చిండ్రు. దురదృష్టం ఇది. రైతాంగాన్ని వ్యవసాయం నుంచి దూరం చేసిండ్రు. వాళ్ళ గురువు గారు చెప్పిన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే దండగా అని వాళ్ళ గురువు ఏదైతే చెప్పిండో అదే పద్ధతుల్లో రైతులకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి కరెంటు, దాన్ని ప్రత్యక్షంగా చెప్పలేక పరోక్షంగా కట్ చేసేసే పరిస్థితి తీసుకొచ్చిండు. ప్రతిదీ కూడా 2014 ముందు పరిస్థితులకు తీసుకుపోయారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని. మేము ఉత్తాన చెప్పడం లేదు, ఆరోపణలతో మేము చేస్తాం లేదు. ఇది ప్రతిదీ కూడా వాస్తవం. రిపోర్టర్లుగా, కెమెరామెన్లుగా మీ అందరి అనుభవంలో ఉంది వాళ్ళ విద్యుత్ పరిస్థితి ఏందో. హైదరాబాద్లో కూడా రోజుకు 10 సార్లు పోతుంది విద్యుత్. ఎంతసేపు పోతుందో, ఎప్పుడు వస్తుందో చెప్పేటోడు ఉండటం లేదు. హైదరాబాద్ పట్టణంలో కూడా, పల్లెల్లో మళ్ళీ పాత పరిస్థితి. నిన్న మనం అనేక చోట్ల చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే రైతులు స్వయంగా వాళ్ళ ట్రాక్టర్ల మీద తీసుకొచ్చుకొని లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. ఒక్కొక్క చోట 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పడుతుంది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే. మా సమయంలో హైదరాబాద్ సిటీలో 2 నుంచి 3 గంటలు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే. గ్రామాలలో రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగొద్దు, మేము ఆర్డర్ ఇచ్చింది 24 గంటల లోపులనే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఉండాలి అని. కానీ 10-12 గంటల లోపులనే ఇవ్వగలిగినాం. ఆ రోజు ప్రతి సెంటర్లో, రిపేరింగ్ సెంటర్లో స్టాక్ రెడీగా పెట్టినాం మేము ఆనాడు. ప్రతి చోట, ప్రతి సబ్స్టేషన్ దగ్గర స్టాక్ రెడీగా ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఇవాళ పరిస్థితి లేదు. విద్యుత్తును కావాలనే ఉత్పత్తి చేయడం లేదు. థర్మల్ విద్యుత్తును బొగ్గు కుంభకోణం చేసి, బొగ్గును సరైన పద్ధతుల్లో నిర్వహణ చేసుకోక, సింగరేణి నుంచి వెళ్ళి బొగ్గును తెచ్చుకోలేక, యాదాద్రిలో కావచ్చు, వీళ్ళు పెద్ద లెసవాగుడు బాగిన పిటిహెడ్ అని చెప్పిన కొత్తగూడెంలో కూడా బొగ్గు కాస్ట్ను తగ్గించుకోవడం కొరకు 500 మెగావాట్ల యూనిట్ను బంద్ చేసి పెట్టినరు. యాదాద్రిలో 4 ప్రారంభమైతే 2టినే నడుపుతున్నారు. ఒక పథకం ప్రకారమే రైతాంగానికి విద్యుత్ కోతలు విధించడం కొరకు మాత్రమే, పరోక్షంగా రైతుల పంట దెబ్బతీయడం కొరకు, రైతులను పంట పండించకుండా చేసేదాని కొరకు చేస్తున్న కుట్ర ఇది. ఇవాళ మేము తప్పకుండా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాం. ఈ పాటికి గోదావరి జిల్లాలలో నాట్లు అయిపోయినాయి. కానీ వాస్తవానికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు గోదావరి జిల్లాని మించిపోయినాయి. సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4 జిల్లాలు కావచ్చు, కరీంనగర్, మెదక్ జిల్లాతో సహా, ఉమ్మడి మెదక్ జిల్లాతో సహా గోదావరిని మించిపోయినాయి వాస్తవానికి. అక్కడి నుంచి వచ్చిన మిత్రులు అనేది అన్నా, మేము ఒకప్పుడు చూసి గోదావరి గొప్ప అనుకున్నాం, గోదావరి జిల్లాను మించి ఇవాళ మీరు తెలంగాణలో చేసిండు కేసీఆర్ అని. హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్ళే ప్రతి ఒక్కరు మాట్లాడి చెప్తారు మాకు, అన్నా ఏం మాయ చేసిండు కేసీఆర్, ఎటు చూసినా తెలంగాణలో పచ్చ కనబడుతుంది ఇవాళ అని. నిజమే, ఇవాళ మళ్ళీ 2014 పునరావృతం అవుతుంది ఎక్కడికి వెళ్ళి చూసినా. ఇవాళ మళ్ళీ కానేపల్లి దగ్గర నుంచి 1,00,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నుంచి. ఇవన్నీ పోయినాయి. ఇప్పటికీ అక్కడ నాట్లు అయిపోయినాయి గోదావరి జిల్లాలో. దాదాపు ఇప్పటికీ 200 టీఎంసీల పైన కానేపల్లి పంప్ హౌస్ని దాటి నీళ్ళు వెళ్ళిపోయినాయి కిందికి. వాస్తవానికి ఎల్ఎండి కంటే కిందనే ఇప్పటికి మనం 140 టీఎంసీలు నింపుకుందాం. ప్రతి ప్రాజెక్టు నింపే నీళ్ళు వచ్చినాయి, పోయినాయి.
వీళ్ళు పోయింది పోయింది అని ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయంలో వేరైతే కాకుల్లాగా గద్దల్లాగా అరిచినరో, ఇవాళ మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకురావడానికి ప్రారంభించిన పంపులు కూడా కాళేశ్వరమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడానికి ప్రారంభం చేసిన పంపులు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఇవాళ మనకు చూపిస్తున్నారో అవి కావచ్చు, నందిమేడరం కావచ్చు, గాయత్రి పంపులు కావచ్చు, లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి పంపులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహుబలి పంపులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వచ్చి నిర్మాణమైనవే. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరం వ్యవస్థే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళు 2-3 రోజుల్లో ఆగిపోయినా ఎందుకు అనంటే అది కేవలం ఆ ప్రాంతంలో పడ్డ 100 కిలోమీటర్ల రేడియస్లో పడ్డ నీళ్ళతోనే ఇవాళ ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోస్తున్నారు. పోయాలి, పోసి తీరాలి. మేము అంటుంది అదే. ఇదే పద్ధతిలో కన్నెపల్లి దగ్గర కూడా పంప్ ఆన్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే ఎస్ఆర్ఎస్పికి పైన వరద వచ్చే సూచనలు కనబడతలేవు. పైన ఉన్న ప్రాజెక్టులే నిండలేదు, ఇంకా కర్ణాటకవి, మహారాష్ట్రవి. పైననే నీళ్ళు రాలే ఇంకా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ వైపు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం కనబడతలేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెస్తున్నారో ఎల్లంపల్లిలో నీళ్ళు అయిపోతే కన్నేపల్లి కూడా ప్రారంభం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొండపోచమ్మ బస్వాపూర్ వరకు నీళ్ళు తీసుకురావాలి. అక్కడ మాకు వరంగల్ జిల్లాలో మైలవరం, బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట వరకు కూడా, కోదాడ వరకు కూడా నీళ్ళు ఇచ్చి తీరాలి తప్పకుండా. రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మళ్ళీ 24 గంటల విద్యుత్తును పునరుద్ధరించాలి. మీరు చెప్పకుండానే 12 గంటలకు 11 గంటలకు తగ్గించిండ్రు. అది కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వం విద్యుత్ కోతలు ప్రకటించదలుచుకుంటే చెప్పి ప్రకటించండి, ఏ సమయానికి పోతుందో ఏ సమయానికి ఇస్తారో. గతంలో మీ సమైక్యవంతుల గురువులు చెప్పిన పద్ధతుల్లో రోజుకు 6 గంటలు ఇస్తారా, 8 గంటలు ఇస్తారా, 12 గంటలు ఇస్తారా, కట్ చేయదలుచుకున్నారా? లేదు కేసీఆర్ ఇచ్చినట్టుగా 24 గంటలు విద్యుత్ కొనసాగిస్తారా? ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.